ఈ కొంతమంది నిరుద్యోగులు కూడా నిరుద్యోగుల పేరుతో ఈ ధర్నాలు ఇవన్నీ చేసే వాళ్ళు కూడా దయచేసి వీళ్ళ జోలికి వెళ్లకుండా నిజాయితీగా మీరు కొట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోతున్నది. ఏ మాటకు ఆ మాట నిరుద్యోగ అంశం అనగానే అదొక ప్రజల్లో ఒక రకమైన ఒక భావన వచ్చేలాగా తయారు చేసిరు కొంతమంది. ఎందుకంటే ఇది మాట్లాడుకోవాల్సిన అంశం. ఎందుకంటే చాలా జెన్యూన్గా ఫైట్ జరగాల్సిన ఈ సమయంలో ఈ గవర్నమెంట్ మీద కూడా జరగాల యుద్ధం. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో బ్యానర్ ఐటమ్లుగా రాశారు కదా, వార్తలు వేశారు కదా, యాడ్లు వేశారు కదా. మరి అవి ఎక్కడ అమలైనవి? దానికోసం కొట్లాడాల. కానీ కొంతమంది చేస్తున్న ఈ పోరాటము సరైన దిశలో వెళ్ళట్లేదు. మీరు గత 10 ఏళ్లుగా తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్కి అంటగాగుతున్నారు అన్న ఒక అపవాదుని మీరు మూట కట్టుకుంటున్నారు కొంతమంది. దాని నుంచి కనుక ఈ మూమెంట్ని పక్కకు తీసుకెళ్ళకపోతే నిరుద్యోగులకు పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. జెన్యూన్గా కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. ఆయన అపోజిషన్ లీడర్ కదా, ఆయనని ముందుకు తీసుకొచ్చి పెడదామని అంటే ఈయనను కాకుండా ఆయన తెచ్చినా ఇంకా భయంకరంగా ఉంటుంది తప్ప అంతకంటే గొప్పగా ఏముండదు.